పాతింటికి సున్నాలేస్తే కొత్త ఇల్లు కట్టినట్టు అవుతుందా? కానీ పునాది తీసి ఇల్లు కట్టింది మేమే అన్నట్టు చేస్తున్నదట కాంగ్రెస్ సర్కారు. ఇగో చూడుండ్రి, 20 ఏండ్ల నుంచి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ల నౌకరీ చేస్తున్న వాళ్ళకు మన సీఎం రేవంత్ రెడ్డి సారు కొత్త కొలువు పత్రాలు ఇస్తుండు. చిత్రంగా ఉన్నది కదా. మరి ఎందుకు అనుకుంటుండ్రు రేవంత్ రెడ్డి సార్ అంటే ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకు నౌకర్లు ఇచ్చుడంటే మామూలు ముచ్చట. వీరులు శూరులైతేనే ఇది చేయగలుగుతారు. ఉత్తుత ముఖ్యమంత్రులకు సాధ్యం కాని పని చేసిండు మన సీఎం. ఇప్పటికే కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షలు పెట్టి వాటికి నౌకర్లు ఇచ్చి తన ఖాతాలు వేసుకున్నాడు. ఆల్రెడీ 60,000 కొలువులు ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. ఇగో ఇప్పుడు విఆర్ఓలకు కొత్తగా పత్రాలు చేతిలో పెట్టిండు. మొన్న ఉస్మానియా యూనివర్సిటీకి పోయి ఏడాది 40,000 కొలువులు ఇస్తామని చెప్పిండు కదా. మరి ఆ 40,000 కొలువులు ఈ విఆర్ఓ జాబులు కూడా ఉన్నాయా, లేకుంటే ఇంకేమైనా పాత నోటిఫికేషన్ల ఉద్యోగాలను కలిపి చెప్తారా అని డౌట్ పడుతున్నారట నిరుద్యోగ యువకులు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో అవినీతి ఎక్కువైతున్నది, రైతుకు తెలియకుండా భూములు చేతులు మారుతున్నాయి అని ఆనాడు కేసీఆర్ విఆర్ఓలను గ్రామ పరిపాలన ఆఫీసర్లను అనే కొత్త కొలువులు పెట్టిండు. వాళ్లకు నెల నెల జీతాలు కూడా వస్తున్నాయి. ఆసొంటోళ్లకు రేవంత్ రెడ్డి సర్కారే నయా నౌకర్లు ఇచ్చినట్టు ఇగో గింత పెద్ద సభ పెట్టి ఆర్భాటం చేసి నిరుద్యోగులను ఉద్యోగులు చేసినట్టు పోజులు కొడుతున్నది. ఇది అన్యాయం. జాబులున్నోళ్ళకే మళ్ళీ జాబులు ఇచ్చి సంబరంగా చేసుకుంటే మరి మా సంగతి ఏందని అడుగుతున్నారు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు. ఏందో ఏమో కానీ ఈసారి వినాయకుని నిమజ్జనం రాజకీయ రంగులు పులుముకున్నట్టేగా అనిపిస్తుంది. దేవుని పాటలకు ఫుల్ జోస్తోని డ్యాన్సులు వేసే భక్తులు ఈసారి ఎందుకో రాజకీయ లీడర్ల పాటలకు ఎగిరి దుంకిండ్రు. ఊర్లు పల్లెలు పట్టణాలని తేడా లేకుండా దేకులేంగే దేకులేంగే అని బీఆర్ఎస్ పాటను ప్రతి ఒక్క గణేష్ నిమజ్జన ఉత్సవానికి ఊరేగింపు పాట పెట్టుకొని ఒక్కటే ఎగుడు ఎగిరిండ్రు. ఇగో గిట్లా హైదరాబాద్లో హనుమకొండల సికింద్రాబాద్ల సిరిసిల్లల ఏడ చూసినా దేకులేంగే అనే పాట పెట్టుకొని ఎగురుడు ఎగురుడు. మరి ఇట్లా అయితే ఎట్లా అనుకున్నారో ఏమో. ఖైరతాబాద్ పెద్ద వినాయకుని కాడ రేవంత్ రెడ్డి పాట పెట్టిండ్రు, తెరిచేపెట్టి తర్వాత తీసేసిండ్రు. ఇక అక్కడ ఉన్నోళ్ళు ఇదేదో అడుక్కొని పెట్టుకున్న పాట తిరుగున్నది. అదే కేసీఆర్ పాట అయితే ఎవరిని అడగకున్నా వద్దురా బాబు అన్న కూడా కేసీఆర్ ఫోటోలు పెట్టుకొని మరీ ఎగిరిండ్రు. ఇక పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ లీడర్ ఝాన్సీ రెడ్డి వినాయకుని పాట పెట్టుకొని డ్యాన్స్ చేసింది. ఇక ఇక్కడ చూడండి, పాపం నిమజ్జనం చేస్తుంటే వినాయకుని విగ్రహం పట్టు తప్పి పబ్లిక్ మీద పడ్డది. కొందరికి దెబ్బలు తాకినాయట. కొన్ని దిక్కులలో నిమజ్జనం చేయబోయి నీళ్ళలో పడ్డరు కొందరు. ఆ సంగతులన్నీ అటుంచితే ఎన్నడూ లేని ఈసారి వినాయకుని నిమజ్జనము ఎన్నికల ప్రచారం తీరుగా జరిగింది. దీంట్లో బీఆర్ఎస్ పార్టీ పాటలు, కేసీఆర్ ఫ్లెక్సీలు పట్టుకొని చేసిన డ్యాన్సులు ఓ రేంజ్లు నేను అనుకుంటున్నారు నిమజ్జనాల దగ్గర నుండి చూసిన జనాలు.